శ్లోకం. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంతా ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప దామోదర స్వామినిధి నామినే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినిధి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది భాష్యాత్యాదేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసరి గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. जय बोलो ग्रंथराज श्रीमद् भगवद गीता की जय. श्री श्री राधा रमन लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. गौरनिताय भगवान की जय. जगत गुरु श्री प्रभुपाद की जय. श्री श्रीपाद गुरु महाराज की जय. समवेत भक्त वृंद की जय. हरे कृष्ण. नाम भावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव भक्त वृंद की जय. ఈ రోజు మనకు భగవంతుడు అందిస్తున్నది ఎవరు దేవతలను ఎవరు మరియు ఎందుకు పూజిస్తారు అనేది మనం చర్చిద్దాం. ముఖ్యంగా భగవంతుడు ఈ సృష్టిలో మనం ఆల్రెడీ భాగవతంలో చదువుకున్నాము. బ్రహ్మదేవుడి ద్వారా దేవతలను మరియు మానవులను మరియు యజ్ఞాలను సృష్టించడం జరిగింది. మీరు అనొచ్చు, ప్రభుజీ పద్మపురాణం ప్రకారం మీరు 6 రకాల సంఘాలు, సో అవన్నీ కూడా లోయర్ స్పీసీస్ కాబట్టి ఇక్కడ భగవంతుడు ఏ విధంగా తీసుకున్నారంటే భగవంతుడి యొక్క బోధన ప్రకారము మనని ఉద్ధరింపబడడానికి కొరకు ముఖ్యంగా మానవ జన్మ ఇస్ ద ఫైనల్ అల్టిమేట్ జన్మ అన్నట్టు. సో కాబట్టి మానవ జన్మలోనే మానవులు అంటే మనము, సో దేవతలు అంటే భగవంతుడి యొక్క ప్రతినిధులు, తర్వాత యజ్ఞాలు. సో మనని ఉద్ధరించడానికి కొరకు లేదా మనము ఈ భౌతిక ప్రపంచంలో జీవించడానికి కొరకు యజ్ఞాలు ఉన్నాయి. ఓకే, సో కొన్ని యజ్ఞాలు మనము దేవతలకు కృతజ్ఞత తెలపడానికి కొరకు దేవతల యజ్ఞాలు, భగవంతుడికి కృతజ్ఞత తెలపడానికి కొరకు లేదా భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి యజ్ఞాలు. ఓకే, 2 రకాల యజ్ఞాలు. ఒకటి దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి, 2 భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి యజ్ఞాలు. సో కాబట్టి మనందరికీ ఎట్లయితే ప్రభుత్వం ఉంటుంది, ప్రభుత్వంలో ముఖ్యమైన వ్యక్తి ఒక్కరు ఉంటారు, అతి ముఖ్యమైన వ్యక్తి. ఎవరు? ఆయన మేబీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముఖ్యమంత్రి, దేశ ప్రభుత్వం అంటే భారత ప్రభుత్వం అనుకుంటే ప్రధానమంత్రి ఈజ్ ద చీఫ్. సో ఆయన కింద పరిపాలన కొరకు మినిస్టర్స్, వివిధ శాఖలకు సంబంధించినటువంటి మంత్రి వర్గాన్ని విస్తరింపజేసి వాళ్ళకు బాధ్యతలు ఇస్తారు. వాళ్ళకు కొన్ని ఇండిపెండెన్సీ అంటే స్వతంత్రాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది, స్వతంత్ర ప్రతిపత్తి. సో వాళ్ళు కొన్ని డిసిషన్స్ తీసుకుంటారు. లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దేవతలు అనుకున్నాం కాబట్టి సూర్య భగవానుడు, సూర్యుడు ఉన్నాడు. భగవంతుడు సో ఇక్కడ మనకు దేవతల యొక్క ఆవశ్యకత ఎలా ఉంటుందంటే ప్రభుత్వంలో మినిస్టర్స్ ఆవశ్యకత ఎలా ఉంటుందో దేవతల యొక్క అంటే
భగవంతుని అంత సులభంగా అందరూ అప్రోచ్ కాలేరు. ఎందుకు అప్రోచ్ కాలేరంటే, భగవంతుడు భగవంతుడి కొరకు మనకు ఆల్రెడీ దీంట్లో హ్మ్. 7వ అధ్యాయము 19వ శ్లోకంలో మనకు చెప్పారు. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభః. జ్ఞానవంతుడైనటువంటి వాడు పెక్కు జనన మరణం పిదప అంటే చాలా జన్మల తర్వాత గాని తెలుసుకోలేడు. మనం గూడా చూడండి, భగవద్గీత మనం పుట్టినప్పటి నుంచి ఉంది. మనకు పుట్టక ముందునప్పటి నుంచి ఉంది. కానీ మనం భగవద్గీతని ఎందుకు ప్రారంభించలేకపోయాం మనం? దాని పట్ల మనకు శ్రద్ధ లేదు. సో, కాబట్టి ఎన్నో జనన మరణముల తర్వాత నన్నే సర్వ కారణంలో కారణునిగాను మరియు సమస్తముగా తెలుసుకొనినటువంటి వాడు నన్ను శరణాగతి పొందుతాడు. అలా శరణాగతి పొందినటువంటి మహాత్ముడు మిక్కిలి అరుదు అని చెప్పారు. కాబట్టి అప్పటి వరకు ఏంటి, మనందరం గూడా భగవంతుడి యొక్క ప్రతినిధులను శరణాగతి పొంది ఎందుకు శరణాగతి పొందుతారు ప్రతినిధులను? చాలా సులభంగా వరాలని పొందడానికి. నాకు కావాల్సినటువంటి భౌతిక భోగాలను అనుభవించడానికి ఏదైతే ఉందో, వాటిని పొందడానికి సులభంగా వాటిని పొందడానికి, ఆ వరాలను పొందడానికి కొరకు దేవతలను నేను ఆరాధిస్తాను, పూజిస్తాను. లైక్ మనందరికీ తెలుసు. ఒక్కొక్క దేవత కొన్ని పవర్స్‌ని కలిగి ఉంటారు. లైక్ సంతానం గురించి, విద్య గురించి, కొన్ని మనకేమన్నా దాన్నేమంటారు? విఘ్నాలేమన్నా ఉంటే, విఘ్నాలను తొలగించడానికి విఘ్నేశ్వరుడు, చదువు కొరకు సరస్వతి మాత, తర్వాత ఇంకా పెళ్ళిళ్ళ కొరకు ఏంటది? ఏదో చేస్తారు కదా వ్రతం. కాత్యాయని వ్రతం సంథింగ్ అట్లా. ఏదైనా మనకు ఆరోగ్యం బాలేకపోతే సంథింగ్ సూర్య భగవానుడిని అట్లా వివిధ రకాలైనటువంటి దేవతల్ని వర్షిప్ చేస్తే వాళ్ళు తగ్గించేటువంటి భౌతికమైనటువంటి మనమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, కోరికలు కావాలనో కొంతవరకు వాళ్ళు నెరవేర్చగలుగుతారు. అది కూడా ఎవరి ద్వారా? వాళ్ళు ఇండిపెండెంట్‌గా కాదు. వాళ్ళు కూడా నెరవేర్చేది భగవంతుడి ఆజ్ఞానుసారమే చేస్తారు. కానీ అక్కడ మనం ఇది వీళ్ళు భగవంతుడి ఆజ్ఞానుసారం ఇస్తున్నారా అనేది మనం గ్రహించలేము. ఎలాగైతే ఎగ్జాంపుల్ మన ఊర్లో పల్లెటూరులో మనకు రోడ్లేయించడం గానీ, లేకుంటే ఒక హాస్పిటల్ గానీ, లేకుంటే మన కమ్యూనిటీ హాల్ కట్టించడానికి కొరకు మన ఎంపీ గారు కట్టిస్తున్నారనుకోండి. మనం అనుకున్నాం, అబ్బా! మా ఎంపీ గారు కట్టిస్తున్నారు, ఎంపీ గారు కట్టిస్తున్నారు. నిజంగా ఎంపీ గారు కట్టిస్తారా? ఆ ఫండ్స్ ఎక్కడి నుంచొస్తాయి? ఆ ఫండ్స్ పార్లమెంట్‌లో ఆయనకు అంటే ఆయన ప్రభుత్వము ఆయన కొంత ఫండ్ అలాట్ చేస్తుంది. దేని కొరకు? ప్రజల సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి కొరకు. ఎంపీ గారికి గాని, ఎమ్మెల్యే గారికి గాని. కానీ అదెవరికి? చదువుకున్నోళ్ళకు రాజ్యాంగము, పార్లమెంట్ గురించి, ఈ నిధుల గురించి తెలిసిన వాళ్ళు ఇది ఆయన జేబులోకెళ్ళి పెడుతుందా? ప్రభుత్వం ఇస్తుంది అనుకుంటారు. అసలేమీ చదువు రాదు మామూలు వాడు. అబ్బా! మా ఎంపీ గారు దేవుడు. అది ఇది ఆయన మాకిన్ని జేయిస్తున్నాడు. బస్ షెల్టర్ కట్టించొచ్చు, రోడ్డు వేయించొచ్చు, లేకుంటే ఏదన్నా నీటి సౌకర్యాలు ఏర్పాటు జేయొచ్చు. అవన్నీ ఎక్కడి నుంచి? ప్రభుత్వము ఫండ్ ఇస్తుంది. కానీ ఈయనకు ప్రభుత్వం గురించి ఐడియానే లేదు. ఎవరికీ? ఆ ఊర్లో ఉన్న పేదవాడికి, చదువు రాని వాడికి. సో, ఎంపీ గారొస్తే ఆయన్నే దేవుడని. అతనికి ఆయన్నే ప్రైమ్ మినిస్టర్ ఎవ్రీథింగ్ ఆల్ ఇన్ ఆల్ అని జెప్పేసి. ఆయన గూడా గాదు. ఇంకా ఆయన యొక్క అసిస్టెంట్‌లనే ఆల్ ఇన్ ఆల్. ఆయన గూడా ఒస్తాడా? ఎవరికో జెప్పి జేయిస్తా ఉంటాడు. ఒక చిన్న పల్లెటూరులో చిన్న పని జేయించడానికి ఆయన ఎప్పుడో శంకుస్థాపనకు మాత్రానికి వస్తాడాయన. రోజొచ్చి చూస్తాడు. ఆ విధంగా మనకు భగవంతుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తన లోకంలో ఉంటూ వీళ్ళకందరికీ గూడా పవర్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ మనకు మాత్రం ఎలాగైతే పల్లెటూరులో ఉన్న ఒక చదువు రాని పాపం ఆయనకు ప్రభుత్వం గురించి అవగాహన లేనటువంటి ఒక హ్మ్. ప్రజానికానికి ఎవరైతే ప్రత్యక్షంగా ఆళ్ళే దేవతలు వాళ్ళకేదైనా చెప్పుకుంటాడని. అయ్యా! నాకు ఈ పనుంది కొంచెం చేసి పెట్టండి. వాళ్ళేమో చిన్న చిన్న పనులు ఓకే. శాంక్షన్ జేసేస్తారు వాళ్ళతో. లైక్ ఎగ్జాంపుల్ ఏదైనా వాళ్ళ అబ్బాయికి ఏదైనా అడ్మిషన్ కావాలనుకో చిన్న ఊర్లో స్కూల్‌లోనో లేకపోతే సంథింగ్ అట్లా. సో, ఈజీగా చేసి పెట్టేస్తారు. ఇగ ఆయన్నే దేవుడిలాగా చూస్తా ఉంటారు.
అలానే మనకు మన ముందు కనబడుతున్నటువంటి ఈ దేవతలందరూ గూడా అంటే వాళ్ళని అప్రోచ్ కావాలన్నా గూడా దేర్ ఈస్ ఎ ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ ఎక్కడ ఉంది? వేదాల్లో వైదిక అంటే సాహిత్యంలో మనకుంది. శాస్త్రాల్లో ఉంది. దాని ప్రకారం మనం ఏ దేవతని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి? ఏ దేవతకు ఏ యజ్ఞం చేస్తే యజ్ఞం ప్రసన్నమవ్వడం వల్ల అంటే ఆ దేవతని ప్రసన్నం చేసుకుంటే నాకు వరాలనిస్తాడు ఆయన. కానీ ఇక్కడ కలియుగంలో ద బెస్ట్ యజ్ఞ అంటే ఎవరైతే నాకింకా ఇటువంటి భౌతిక ప్రపంచంలో నేను ఈ దుఃఖాలను అనుభవించకూడదు. దుఃఖాలను అనుభవిస్తూ ఆ దేవతకు, ఈ దేవతకు ఎవరికో నేను ఎందుకు ఇంకా యజ్ఞాలు చేస్తూ కష్టాలను పడుతూ ఉండాలి అని ఎవరైతే ఆ కష్టాల యొక్క విలువ దాన్ని తెలుసుకున్నవాడు ఇంకా నాకు ఈ కష్టాలొద్దు అనుకునేవాడు కృష్ణుడిని అప్రోచ్ అవుతారు. ఓకే. ఓన్లీ ముక్తి కొరకే అని గాదు. భగవంతుడు మనకు 7.16లో ఆల్రెడీ చెప్పాడు. ఏ శ్లోకంలో చెప్పాడు 7.16లో మనకు? చతుర్విధా భజంతే మాం జనా సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞాని చ భరతర్షభః. ఆర్ధులు, అర్ధార్థులు, జ్ఞాని, జిజ్ఞాసు. ఈ 4 రకాలైనటువంటి వ్యక్తులు గూడా భగవంతుడి దగ్గరికి వస్తారు. అర్థం అంటే ఆపదలో ఉన్నవాళ్ళు, అయ్యా నాకు ఈ కష్టం ఉందని భగవంతుని దగ్గరికి చెప్తారు. సో, ఆ ఆపద వల్ల మనం భయపడతా ఉంటాం. సో, నేను ఈ ఆపద నుంచి ఎలా బయటపడగలను అని. అదే విధంగా ఒకరికి చాలా డబ్బులు అవసరం ఉంటుంది. లైక్ యుక్త వయస్సుకొచ్చినటువంటి కూతురుంది, పెళ్లి ఫిక్స్ అయింది, డబ్బులు లేవు. అప్పుడు మీరు లక్ష్మిని ప్రే చేయొచ్చు. తర్వాత కుబేరుడైతే దేవతల యొక్క ఫైనాన్స్ మినిస్టర్. ఇంకా వేరే దేవతలు మీ ఇష్ట దైవము ఎవరినో బాబాలనో ఇంకెవరినో ప్రే చేయొచ్చు. కానీ నిజమైన తెలివి గల్లవాడు ఎవరిని ప్రే చేస్తారు? భగవంతుడు కృష్ణ భగవానుడి లేదా విష్ణువుని ప్రే చేస్తే అప్పుడు లక్ష్మి స్వామి నేను వెళ్ళాలినా స్వామి? అతనేదో మిమ్మల్ని అడుగుతున్నట్టున్నాడు గదా! ఆ సేవకు నేను వెళ్ళాలని లక్ష్మి ఆరాట పడతా ఉంటది. నారాయణుడిని ఎవరైతే అప్రోచ్ అవుతారో నారాయణుడి యొక్క పాద పద్మాలను అప్రోచ్ అవుతే నారాయణుడు ఆ కృష్ణుడి యొక్క పాద పద్మాల్లో ఎవరెవరుంటారు? బై డిఫాల్ట్ లక్ష్మి ఉంటుంది. సో, ఎవరైతే ఆ పాదాల దగ్గరికొస్తారో వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి అమ్మవారు సేవించడానికి రెడీగా ఉంటారట. ఆర్తో అర్థాలు. సో, ఆ విధంగా మీకు ఎటువంటి కష్టమొచ్చినా గూడా దేవతల కంటే గూడా సో, భగవంతుని అప్రోచ్ అవ్వాలి. కానీ దేవతల్ని ఎవరు అప్రోచ్ అవుతారు? టెంపరరీగా చాలా తొందరగా ప్రసన్నమవుతారు. భగవంతుడు అంత తొందరగా ప్రసన్నం కాడు. ఎందుకంటే భౌతిక కోరికల పట్ల ఫస్ట్ థింగ్ భగవంతుడికి ఇష్టం ఉండదు. సో, ఇక్కడ ఎవరు మరి అప్రోచ్ అవుతారు? మరి వాళ్ళ యొక్క గతి ఏముంటదని చూద్దాం తాత్పర్యం. ఈ భౌతిక జగత్తున జనులు కామ్య కర్మల యందు జయమును వాంఛించు కారణముగా దేవతలను పూజింతురు. సో, కారణం. దేవతలను ఎవరు వర్షిప్ చేస్తారు? ఎవరైతే కామ్య కర్మలే తన జీవిత లక్ష్యము. కామ్య కర్మలంటే ఈ యొక్క దేహము, శరీరం యొక్క సుఖాలే లక్ష్యముగా జీవించే వాళ్ళు. ఆ సుఖము యొక్క లక్ష్యాలు తీరినప్పుడే నిజమైన జయము విక్టరీగా భావించే వాళ్ళు, ఆ కామ్య కర్మాల యొక్క జయాన్ని పొందాలి అనే కారణము చేత దేవతలను పూజిస్తారు జనులు. తర్వాత ఈ జగత్తునందు వారు తమ కామ్య కర్మలకు శీఘ్రముగా ఫలములను పొందుచున్నారు. కాబట్టి దేవతలకు భగవంతుడు పర్మిషన్ ఇస్తాడు కాబట్టి సో, వాళ్ళు ఏదన్నా భౌతికమైనటువంటి కోరికలను కావాలంటే మీ దగ్గరకొస్తే మీరు తీర్చేయండి అని చెప్తా ఉన్నారు. భాష్యం. ఈ లోకమున దేవతలను గూర్చిన అపోహలు అనేకము గలవు. అల్పజ్ఞులైన వారు విద్వాంసులుగా చెలామణి అగుచున్నను వారు ఈ దేవతలను భగవానుని వివిధ రూపములుగా భావింతురు కానీ వాస్తవమునకు దేవతలు భగవానుని వివిధ రూపములు కారు. వారు కేవలం భగవానుని విభిన్నాంశములు మాత్రమే. భగవానుడు ఒక్కడే కాని అతని అంశాలు మాత్రం అనేకము. శ్వేతాశ్వతర ఉపనిషత్తు 2.2.13 నందు నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం. సో భగవంతుడు చెప్తున్నాడు భగవంతుడు ఒక్కడే అనేక రూపాలుగా విస్తరిస్తారు. అనేక రూపాలు మళ్ళీ లాస్ట్ ఫైనల్ గోల్ ఒక్క
ఒక్కరి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎలా అయితే మనం బ్రహ్మ విమోచన లీలలో చూడొచ్చు. సో, ఎప్పుడైతే బ్రహ్మ తన ఫ్రెండ్స్ అందరినీ ఆ! సో, గోవులను ఎప్పుడైతే ఆయన తన యొక్క శక్తితో వాటిని కృష్ణుడికి కనబడకుండా మాయం చేసి తన లోకానికి తీసుకెళ్తాడో, అప్పుడు భగవంతుడు చూస్తాడు. ఓహో! ఇలా చూస్తే బ్రహ్మ యొక్క లీల, బ్రహ్మ యొక్క పని అని చూసి అప్పుడేం చేస్తాడు భగవంతుడు పండర్‌పూర్ విఠల్ లాగా ఇలా నిలబడి ఒక్కడే నిలబడతాడు. దాంట్లోంచి ఎంతమందొస్తారు? అనేక మంది విష్ణు రూపాలు ఫస్ట్ భగవంతుడి నుంచి రావడం జరిగింది. ఆ విష్ణు రూపాలు ఏమంటారిక్కడ? భగవానుని యొక్క కేవలం భగవానుని విభిన్న అంశములు. సో, అక్కడ భగవంతుడి యొక్క స్వాంశాలు ఎక్స్‌పాన్షన్ అవుతాయి. ఎక్స్‌పాన్షన్ అప్పుడు భగవంతుడు వాళ్ళకు ఆదేశం ఇస్తారు. మీరు గోపబాలుర్లాగా తర్వాత గోవుల్లాగా అవతారం తీసుకోమని. మన కాలమానం ప్రకారం 1 ఇయర్. ఆ 1 ఇయర్ ఎందుకు? ఆ గోపికలందరూ గూడా కోరిక కోరుకుంటారంట. భగవంతుడిని సేవించాలి. యశోదమాత ఒక్కతే అదృష్టవంతురాలా? మేమెందుకు దురదృష్టవంతులము? మాకు గూడా అటువంటి అవకాశాన్ని భగవంతుడా కల్పించు కృష్ణ అని కోరుకుంటే, భగవంతుడు ఆ విధంగా ఒకరికి మంచి జేయాలంటే ఇంకొకరిని చెడు జేస్తా అంటే పాపం అక్కడ బ్రహ్మ బలైపోయాడు. రావడము, బలైపోవడం అంటే బ్రహ్మ గూడా విస్మృతికి గురవుతాడు. భగవంతుడి లీలలను స్వయం బ్రహ్మ గూడా అర్థం జేసుకోలేడు అని చెప్పడానికి మనం ఎంతటి వాళ్ళం ఇంక అర్థం జేసుకోవాలంటే. అప్పుడు భగవంతుడు తన ఒక్కడి నుంచి అనంతంగా మనం అనుకుంటాము ఈ అనంత కోటి బ్రహ్మాండాలు భగవంతుడి యొక్క కారణోదక్షాయి విష్ణువు నుంచి వెలువడతాయి శ్వాస నుంచి. కానీ స్వయంగా ద్వారకా లీలలో తన ఒక్కడి నుంచే అనంత రూపాలు భగవంతుడు విస్తరిస్తాడు. అది మనము స్వయంగా శ్రవణం జేశాము. తర్వాత ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ బ్రహ్మ సంహిత 5.1 అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. శ్రీకృష్ణుడు ఒక్కడే పరమేశ్వరుడు. భగవానుడు ఈ భౌతిక జగత్తును పరిపాలించుట కొరకై దేవతలకు కొంత పాలనాధికారం ఇచ్చెను. ఈ దేవతలందరూ వివిధ స్థాయిలకు చెందిన భౌతిక శక్తులను కలిగి ఉన్నట్టి జీవులు. నిత్యానం వారెన్నడూను దేవాది దేవుడైన కృష్ణుడు లేదా నారాయణుడు లేదా విష్ణుతో సమానులు కాజాలరు. సో, కాబట్టి భగవంతుడు ఆయన స్వాంశలు మాత్రమే భగవంతుడితో సమానము. మనందరం గూడా విభిన్న అంశములము. జీవులందరూ గూడా భగవంతుడి విభిన్న అంశాలు. విభిన్న అంశాలంటే జీవతత్వం. జీవుడెప్పుడు గూడా భగవంతుడు కాలేడు అని ఇక్కడ మనకు శ్వేతాస్వత్ర ఉపనిషత్తు చెప్తుంది. తర్వాత భగవద్గీత గూడా మనకు బోధిస్తుంది. అందుగురించి రెండవ నామాపరాధంలో మనం చెప్పుకుంటా ఉంటాం. బ్రహ్మ, శివుడు మరి ఇతర దేవతలందరూ గూడా విష్ణువుతో సమానులు కాలేరు. కొందరు నాస్తికులు ఇతర దేవతలందరూ గూడా భగవంతుడు సమానం అనుకుంటా ఉంటారు. అది గొప్ప అపరాధం అది. అట్టి దేవతలు మరియు భగవానుడు సమాన స్థితిలో యందు కలరని భావించువాడు పాషండుడు లేదా నాస్తికుడు అనబడును. దేవతలలో శ్రేష్ఠులైన బ్రహ్మ మరియు శివుడు వంటి వారు కూడా ఆ భగవానునకు సమానులు కాజాలరు. వాస్తవమునకు భగవానుడు బ్రహ్మ, రుద్రాదుల వంటి దేవతలందరిచే పూజలందుకొనుచుండును. సో, బ్రహ్మ, రుద్రాదుల చేత కూడా భగవంతుడు పూజలందుకుంటారు. సో, ఈవెన్ రుద్రుడు గూడా భగవంతుని యొక్క నామాన్ని పలుకుతా ఉంటాడు 5 ముఖాల ద్వారా. దానికి మనం ఓ సాంగ్ గూడా చాలా సార్లు పాడుతా ఉంటాం. బ్రహ్మ 4 ముఖాల ద్వారా హరినామం జేస్తా ఉంటాడు. బ్రహ్మ బోలే చతుర్ముఖే కృష్ణ కృష్ణ హరే హరే పంచముఖే మహాదేవ రామ రామ హరే హరే. సో, శివుడు 5 ముఖాల ద్వారా రామనామం జేస్తాడు. బ్రహ్మ 4 ముఖాల ద్వారా కృష్ణనామం జపిస్తా ఉంటాడు. కాబట్టి వాళ్ళే నిత్యము, నిరంతరము భగవంతుని నామం జేస్తా ఉంటారు. సో, అందుగురించే వాళ్ళ దగ్గర వెళ్లి మనము వాళ్ళని స్తుతిస్తే వాళ్ళు చెవులు మూసుకుంటారంట.
సో వాళ్ళు లైక్ చేసేది వాళ్ళ యొక్క స్వామి యొక్క జపాన్ని కోరుకుంటారు. అప్పుడు వాళ్ళకి చాలా ఆనందం అనిపిస్తా ఉంటుంది. కానీ భగవంతుడు తన భక్తుల యొక్క లీలల్ని వినాలనుకుంటాం. వైస్ వర్సా ఆ విధంగా ఆనందపడుతా ఉంటారు. భక్తుడు మాత్రం భగవంతుడి నామాన్ని కోరుకుంటాడు. భగవంతుడు భక్తుడి యొక్క లీలలను కోరుకుంటా ఉంటాడు. సో, లైక్ ఎగ్జాంపుల్ నరసింహస్వామి ఆయన యొక్క నామాన్ని స్తుతిస్తే ఎంత ఆనందపడతాడో, దానికంటే కూడా ప్రహ్లాదుడి యొక్క గొప్పతనము, ప్రహ్లాదుడి యొక్క చరిత్రని మనం ఒకవేళ రిసైట్ చేస్తే, దానికి 1000 రెట్లు నరసింహస్వామి చాలా అత్యంత ఆనందంతో మనకు వరాలివ్వడానికి ముందుకొస్తాడు. సో, అది అన్నట్టు ఇక్కడ భగవంతుడికి, భక్తుడికి సో, దేవతలని గూడా మనం వర్షిప్ చేయాలనుకుంటాం గానీ, వాళ్ళకి కూడా భగవంతుడిని వర్షిప్ చేస్తే బాగుండు వీళ్ళు అని కోరుకుంటా ఉంటారు వాళ్ళు గూడా. ఆయనను అంటే సమ్ టైమ్స్ వాళ్ళ లోపల గూడా ఈగో వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు నన్నెందుకు సేవిస్తలేరు అని అనుకునే అవకాశం ఉంటది. ఆ లీలనే ఇంద్రుడి యొక్క ఆ! గర్వ భంగన లీల. సో, ఇంద్రుడికి గూడా ద్వాపరయుగంలో కృష్ణుడి యొక్క తండ్రి నందబాబా వాళ్ళు బ్రజమండలం అంతా గూడా అప్పట్లో కొత్త పంటొచ్చిన తర్వాత ఇంద్రుడిని సేవించడం ఆనవాయితీ. కానీ ఎప్పుడైతే కృష్ణుడు అవతరించారో వాళ్ళ ఇంట్లో, సో, ఆ ఇయర్ కృష్ణుడు వాళ్ళందరూ రెడీ చేసుకుంటూ ఉంటారు వంటలు అవి పూజకు అదంతా గూడా. కృష్ణుడు అడుగుతాడు, "బాబా ఏం జేస్తున్నారు ఇది" అంటే చెప్పడు, పట్టించుకోడు. అప్పుడు కృష్ణుడు వినడు. గట్టిగా అడుగుతాడు, "బాబా ఏం జేస్తున్నారంటే" ఇలా ఇంద్ర పూజకు తయారీ జరుగుతుందంటే, "ఇంద్ర పూజ ఎందుకు బాబా" అంటే చెప్తాడు, "మనకు దేవతలందరికీ యజమాని గదా! ఇంద్రుడిని ప్రసన్నం జేసుకుంటే మిగతా దేవతలు వరుణ దేవుడు, వాయుదేవుడు ఇగ అంతా గూడా మనకు పాడి పంట అంతా గూడా రక్షిస్తాడు" అని. కానీ కృష్ణుడు అంటాడు, "ఇంద్రుడు గాదు బాబా చేస్తుంది. మనకు గోవర్ధనుడు మన ఆవులన్నీ గూడా గోవర్ధన్ దగ్గర మనకు గడ్డి తింటున్నాయి. అక్కడున్న సరోవరాలు నీళ్లు తాగుతున్నాయి. ప్లస్ ఆ గోవర్ధనుడి హైట్ వల్ల మేఘాలు టచ్ అయ్యి వర్షం పడుతది." అలా చెప్తాడంట. అంటే అఫ్‌కోర్స్ ఇండైరెక్ట్ వేలో గోవర్ధనుడు నేను తేడా డిఫరెన్స్ లేదు. మీరు నన్ను సేవించండి. నన్ను సేవిస్తే 33,00,00,000 దేవీ దేవతలను సేవించినట్టు అవుతుందని చెప్పకుండా గోవర్ధనుడిని సేవించమంటాడు. సో, అప్పుడు చాలా నందబాబాకు ఒప్పించి గోవర్ధన పూజ స్టార్ట్ చేస్తారు. గోవర్ధనుడిని ప్రసన్నం చేసుకుంటారు. స్వయంగా కృష్ణుడే గోవర్ధనుడిలాగై ప్రసాదాలన్నీ స్వీకరిస్తాడు. ఆ విషయం ఇంద్రుడికి తెలిసి చాలా క్రోధితుడై అప్పుడు సంవర్ధక మేఘాలను పిలిసి బ్రజమండలి మొత్తం ముంచేసేయండి. వాళ్ళకి అహంకారం వచ్చింది. ఆయన అలా ముంచెత్తమని జెప్పేసి జెప్తే, ఆ సంవర్ధక మేఘాలు ప్రళయం వచ్చినప్పుడే వాటి అవసరం ఉంటుంది. కానీ ఇంద్రుడు సో, సమయం గాని సమయంలో వాళ్ళని పిలిసి అలా చేయమని జెప్తారు. ఇప్పుడు వాళ్ళు ప్రయత్నం జేస్తారు. కానీ కృష్ణుడు గోవర్ధన పర్వతాన్నెత్తి అందరిని రక్షిస్తాడు కృష్ణుడు. చూడండి దేవతలకు క్రోధమొచ్చినా కృష్ణుడు శరణాగతి పొందిన వాళ్ళని రక్షిస్తారు. దేవతలు ఏం చేయలేరు. అదే కృష్ణునికి క్రోధమొచ్చి నువ్వు ఏ దేవత దగ్గర వెళ్ళినా గూడా, ఏ దేవత గూడా మనల్ని రక్షించలేదు. అందుగురించే మారే కృష్ణ రాకే కృష్ణ మారేకో. కృష్ణుడు సంహరించాలంటే ఈ సృష్టిలో ఆళ్ళనెవరు రక్షించలేరు. అదే కృష్ణుడు రక్షించాలంటే ఈ సృష్టిలో వాళ్ళనెవరినూ సంహరించలేరు. అది అంబరీష్ మహారాజ్ అండ్ దుర్వాసముని. అంబరీష్ మహారాజ్‌ని దుర్వాసముని సంహరించాలనుకుంటాడు. కానీ భగవంతుడు రక్షించాలనుకుంటున్నప్పుడు ఆయనని సంహరించలేకపోతాడు. అదే దుర్వాసముని ఒక భక్తుడికి అపరాధం చేశాడు కాబట్టి భగవంతుడు తన సుదర్శన చక్రం ద్వారా దుర్వాసముని సంహరించాలనుకుంటే ఆయన బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు, రక్షించలేనంటాడు. శివుడి దగ్గర వెళ్తాడు, అని చెప్పేస్తారు. ఇంక ఎవ్వరి దగ్గర వెళ్ళినా రక్షించలేరు. స్వయం విష్ణువు దగ్గర వెళ్ళినా నేను గూడా రక్షించలేను. అప్పుడు నన్నెవరు స్వామి రక్షించగలరంటే, నీవు ఎవరి పట్లైతే అపరాధం చేశావో, ఆ భక్తుడు మాత్రమే నిన్ను రక్షించగలడు అని చెప్తాడండి. సో, నెక్స్ట్ ఆయనను విచిత్రమైన విషయం ఏంటంటే, కొందరు మూర్ఖులు పలువురు మానవ నేతలను లేక కొన్ని జంతు రూపములను భగవానుని అవతారములనడి అపోహలతో పూజించుచుందురు. ఈ శ్లోకమునందు ఇహ దేవతాహ అను పదము ఈ లోకమునకు సంబంధించిన శక్తిమంతులైన మానవులను లేక దేవతలను సూచించును.
సో, ఇక్కడ చాలామంది ఏమంటారు మూర్ఖులు పలువురు నేతలను లేదా జంతు రూపాలను భగవంతుడి అవతారాలుగా పోల్చుకొని వాళ్ళని పూజ చేస్తా ఉన్నారు. కొంత శక్తివంతమైనటువంటి కొన్ని సిద్ధులున్న వాళ్ళని గూడా భగవంతుడు అని పూజ చేస్తా ఉన్నారు. కానీ నిజంగా భగవంతుడు ఎవరు అనేది చూస్తాం. కానీ దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు, నారాయణుడు లేదా విష్ణువు ఈ లోకమునకు చెందినవాడు కాడు. అతడు ఈ భౌతిక జగత్తునకు అతీతమైన వాడు. శ్రీకృష్ణుడు లేదా నారాయణుడు భౌతిక సృష్టికి అతీతుడని మాయావాదులకు గురువైనట్టి శంకరాచార్యులు కూడా అంగీకరించిరి. కానీ మూర్ఖపు జనులు కృతజ్ఞాన శీఘ్ర ఫలితముల కొరకై వివిధ దేవతలను పూజింతురు. వారు తాము కోరిన ఫలములను శీఘ్రమే పొందగలిగినను అట్లు పొందబడిన ఫలములు తాత్కాలికములు మరియు బుద్ధిహీనులకు మాత్రమే ఉద్దేశింపబడినవని ఎరగజాలరు. సో, ఇక్కడ ఎవరిని ఎలా సంబోధిస్తున్నారు? దేవతలను ఎవరు పూజ చేస్తారు? ఎవరు ఆహ్, ఆరాధిస్తారంటే బుద్ధిహీనులు. అంటే తప్పుగా మీరు భావించకండి. లైక్ దీనికి ఎగ్జాంపుల్ మళ్ళీ ఇస్తాను. బుద్ధిమంతులు మాత్రం భగవంతుని కొలుస్తారు. బుద్ధిహీనులు మాత్రం దేవతలను కొలుస్తారు. ఎందుకంటే దీనికి జెన్యూన్ రీజను. బుద్ధిహీనులు తాత్కాలికమైనటువంటి కోరికలు నెరవేర్చుకుంటారు. తాత్కాలికమైనటువంటి టెంపరరీ బెనిఫిట్స్ పొందడానికి చూసేవాళ్ళు బుద్ధిహీనులు. శాశ్వతమైనటువంటి కోరికలు, శాశ్వతమైనటువంటి ఆహ్, ప్రయోజనాలను అంటే లాభాలను పొందేవాళ్ళు బుద్ధిమంతులు. కానీ బుద్ధిమంతుడు కృష్ణ చైతన్యమునందుండుట చేత అతడు సత్వరమును మరియు తాత్కాలిక లాభముల కొరకై వివిధ దేవతలను అర్చింపనవసరం లేదు. వాస్తవమునకు భౌతిక జగత్తునకు సంబంధించిన దేవతలు మరియు వారిని పూజించేడి వారందరూ విశ్వ ప్రళయమున నశించుదురు. అంతేకాకుండా దేవతలు ఇచ్చు వరములన్నీయు భౌతికములు మరియు అశాశ్వతములు. భౌతిక జగత్తులు మరియు వాటి యందు నివసించు వారును, దేవతలను మరియు వారిని అర్చించు వారును కూడా విశ్వ సముద్రంలోని బుడగల వంటి వారు. అయినను ఈ జగత్తునందలి మానవులు భూమిని చక్కని కుటుంబము, భోగభాగ్యముల వంటి భౌతిక విషయముల పట్ల వెర్రి వారగుదురు. ఇంత విన్నా మనం గూడా భగవద్గీత విన్నా మనము మనకున్నటువంటి ఆస్తిపాస్తులు, మనకున్నటువంటి కుటుంబము, మనకు రోజు మనం భోగభాగ్యముల చుట్టూ మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ వెర్రివాళ్ళమవుతున్నాము. మన సమయాన్ని వృధా చేసుకుంటున్నామని జెప్తున్నారు. అట్టి తాత్కాలిక వస్తువులను పొందుటకు మానవులు దేవతలను గాని, శక్తిమంతుడైన మానవుని గాని పూజించుదురు. ఎవరైనను ఒక రాజకీయ నాయకుని సేవించుట ద్వారా ప్రభుత్వమునందు మంత్రి పదవి లభించినచో, మానవుడు గొప్ప లాభమును పొందినట్లుగా భావించును. కనుకనే ప్రతి ఒక్కరూ అట్టి తాత్కాలిక ఫలములను పొందుటకు నేతలనన నేతలనబడు వారికి దండ ప్రణామాలు ఆచరించుచుందురు. వారు ఆ ఫలములను తప్పక పొందుదురు. కానీ అట్టి మూర్ఖులు భౌతిక దుఃఖములకు శాశ్వత పరిష్కారమును కలుగజేయు కృష్ణ చైతన్యమునందు ఆసక్తిని చూపరు. వారందరూ ఎల్లప్పుడూ ఇంద్రియ తృప్తినే వాంఛించుదురు. కొద్దిపాటి ఇంద్రియ తృప్తి సౌకర్యములను నొందుటకు శక్తి నొసగబడిన జీవులను దేవతల పూజించుటకు ఆకర్షితులగుదురు. సాధారణంగా జనులు కృష్ణ చైతన్యమునందు అరుదుగా ఆసక్తిని కలిగి ఉందురని ఈ శ్లోకం తెలుపుతుంది. వారు దాదాపు భౌతిక భోగమునందే ఆసక్తిని కలిగి ఉండుట చేత వారు ఎవరో ఒక శక్తిమంతుడైన జీవుని పూజిస్తా ఉంటారు. సో, ఇక్కడ మనకు భగవంతుడు తాత్కాలిక ప్రయోజనాలు, శాశ్వత ప్రయోజనాలు. తాత్కాలికం అంటే టెంపరరీ స్టేటస్. మనం గూడా ప్రభుత్వ ఆఫీస్‌లలో కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ ఉంటాయి. ఆ కాంట్రాక్ట్ బేసిస్ జాబు కేవలం 1 ఇయర్ కొరకుంటుంది. ఇంజినీరింగ్ టాప్ స్టూడెంట్ ఆయన. యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. లేదంటే గేట్ క్వాలిఫై అయ్యాడు. మంచి ర్యాంక్, టాప్ ర్యాంక్‌తో. ఆయన యొక్క ధర్మం ఏంటి? ఏదో చిన్న సపోజ్ ఈసీఈ అనుకుందాం. ఈసీఈ ఇంజినీరింగ్ గోల్డ్ మెడలిస్ట్, గేట్ టాప్ ర్యాంకర్. ఆయనొచ్చి బీఎస్ఎన్ఎల్ కాంట్రాక్ట్ బేసిస్‌లో ఏదో చిన్న పని చేసుకుంటా అంటే ఎవరన్నా అప్రిషియేట్ చేస్తారా? ఎవరు జేయరు. ఆయన ఈవెన్ ఆ గేట్ ర్యాంక్ ద్వారా ఐఐటీలో జాయిన్ అవుతే గూడా బీఎస్ఎన్ఎల్‌లో గాని ఇంకేదైనా డిపార్ట్‌మెంట్‌లో
కాంట్రాక్ట్ బేసిస్‌లో ఇచ్చేటువంటి సాలరీ కంటే కూడా అక్కడ గేట్ ద్వారా ఐఐటీలో జాయిన్ అవుతే ఇంకెక్కువొస్తుంది. ఇక్కడ 1 ఇయర్ కొరకు రోజు చాలా వర్క్ చేస్తే ఏదో కొంత సాలరీ వస్తుంది. 1 ఇయర్ తర్వాత ఈ కాంట్రాక్టర్‌కు టెండర్ రాకపోతే ఇంకొకాయన పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు. అదే 2 ఇయర్స్ గేట్ ద్వారా స్కాలర్‌షిప్ పొందుతూ చదువుకుంటే చాలా టాప్ క్లాస్ జాబొస్తుంది. ఇక్కడొచ్చి కాంట్రాక్టర్‌ని రిక్వెస్ట్ జేసి సార్ కొంచెం జాబ్ ఇప్పియండి సార్. ఓ 10,000కి జాబ్ ఇప్పియండి. అక్కడ 20,000 స్టైఫండ్ వస్తుంది. అది ఆయనకు తెలియదు. 20,000 అక్కడికి వెళ్లి జాయిన్ అవుతే రాయడం రాసాడు. ర్యాంక్ వచ్చింది. అక్కడ వెళ్లి జాయిన్ అవుతే సరిపోతుంది ఆయనకు. కానీ ఇక్కడ ఎవరో చెప్పారు వాళ్ళ ఇంటి పక్కకే ఉంటుంది. ఈయనని పట్టుకొని నీకు జాబ్ ఇస్తారు. ఆయన అనుకుంటున్నాడు పర్మనెంట్ జాబ్ ఆయన ఇవ్వగలుగుతాడా? కాంట్రాక్టర్ ఇవ్వలేడు. ఆయన అనుకున్నాడు జాబ్ అంటే పర్మనెంట్ అనుకోని జాయిన్ అవుతే తర్వాత తెలిసింది. లేదు నేను 1 ఇయర్ కొరకే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రెన్యువల్ జేసుకోవాలి. అప్పుడన్నా జ్ఞానం కలగాలి. ఇంకా టైం ఉంది అక్కడ. ఇక్కడ ఐఐటీలో జాయిన్ అవ్వడానికి కొరకు. ఇక్కడ ఆయనకి జెప్పేసి రిజైన్ జేసి అక్కడికి వెళ్ళాల. మన పరిస్థితి కూడా బుద్ధిహీనులు. గోల్డ్ మెడలిస్ట్ కొట్టి కాంట్రాక్ట్ బేసిస్ 10,000కి చేస్తే ఆయనని బుద్ధిమంతుడా? బుద్ధిహీనుడంటారా? ఆలోచించండి. కాబట్టి ఇక్కడ మనల్ని అలా సంబోధిస్తే మనకు బాధ అనిపిస్తది. అరే! ఏంటి భగవద్గీత ఇలా మనం బుద్ధిహీనులమా? సో, ఇక్కడ మనకు 10వ అధ్యాయము 8వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నాడో చూడండి. ఎవరు భగవంతుడిని కొలుస్తారు అని 10వ అధ్యాయము 8వ శ్లోకంలో అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్విత. సర్వములైన ఆధ్యాత్మిక మరియు భౌతిక జగత్తులకు నేనే కారణభూతులను. భగవంతుడు చెప్తున్నాడు. ఈ భౌతిక ప్రపంచం 14 లోకాలతో కూడుకున్నటువంటి భౌతిక ప్రపంచంలో దేవతా లోకము, ఈవెన్ బ్రహ్మలోకము ప్రతి ఈ లోకాలన్నిటికీ సృష్టికి నేనే కారణభూతుని అంటున్నాడు. సర్వము నా నుండియే ఉద్భవించున్నది అంటున్నాడు. ఈ విషయమును సంపూర్ణముగా ఎరిగిన బుద్ధజనులు, బుద్ధిమంతులు నా భక్తియుక్త సేవను నెలకొని నన్ను హృదయపూర్వకంగా భజిస్తారు అని భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ మనం. అంతేగాకుండా భగవంతుడు ఆ విధంగా ఎవరైతే భగవంతుణ్ణి సేవించడం ప్రారంభిస్తారో 10వ శ్లోకంలో చెప్తున్నారు. తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయాంతి తే. ప్రేమతో నా సేవయందు నిరంతర ఆసక్తులై ఉండు వారికి నన్ను చేరగల బుద్ధి యోగమును, ఆ బుద్ధిని నేనే ప్రసాదిస్తానని భగవంతుడు మనకిక్కడ చెప్తున్నాడు. అయినా గూడా మనం ఒకవేళ ఇంకా దేవతను కొలుస్తున్నామంటే మన స్టేటస్ ఎటువంటిదనేది ఇక్కడ చెప్తున్నాడు. 7.20లో ఇన్ని విన్నా గూడా మనం వదిలిపెట్టలేకపోతున్నాం. దేని కొరకు? కామైస్తైస్తైర్హృతజ్ఞానః ప్రపద్యంతే అన్యదేవతా తం తం నియమామస్తాయ ప్రకృత్యా నియతా స్వయం. భౌతిక వాంఛలచే జ్ఞానము అపహరింపబడిన వారు. మన జ్ఞానమంతా కవర్ అయిపోద్ది. ఎట్లయితే మధ్యాహ్నం పూట అప్పుడప్పుడు వర్షం పడుతుంటే సూర్యుడిని మేఘాలు కవర్ చేస్తాయో, ఈ మాయ మన మనకు భగవంతుడి పట్ల ఉన్నటువంటి జ్ఞానాన్ని అపహరించి వేసి, ఇతర దేవతలకు శరణుజొచ్చే తమ స్వభావ గుణములను అనుసరించి ఆయే అంటే మనం ఇతర దేవతలకు శరణాగతి పొందుతాం. దానికి మనకు ఆల్రెడీ శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. సత్వ, రజో, తమో. సత్వగుణం వాళ్ళు దుర్గా, కాళీ వీళ్ళని సేవిస్తా ఉంటారు. రజోగుణం వాళ్ళు ఆ! బ్రహ్మదేవుడిని లేదంటే ఆ! అంటే రజోగుణం అంటే ప్యాషన్. భౌతిక కోరికలు ప్యాషన్‌గా వాళ్ళు అనుభవించాలనుకునేవాళ్ళు. లైక్ ఎగ్జాంపుల్ చూడండి. మనకు ప్రహ్లాదుడు ఒకే ఫ్యామిలీలో విశుద్ధ సత్వంలో ఆయన భగవంతుని యొక్క హరినామం ద్వారా భగవంతుడిని సేవిస్తున్నాడు. అదే ఫ్యామిలీలో హిరణ్యకశిపు బ్రహ్మ ద్వారా వరాలను పొంది భోగాలను అనుభవించడానికి వెళ్లి తపస్సు చేస్తాడు. కానీ తుదకు సక్సెస్ ఎవరు పొందిండ్రు? హిరణ్యకశిపు అపజయాన్ని పొందుతాడు. ప్రహ్లాదుడు జయాన్ని పొందుతాడు. అదే విధంగా రావణాసురుడి ఫ్యామిలీలో రావణుడు ఎంతో తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి మృత్యుంజయుడు కావాలనుకుంటాడు. మృత్యుంజయుడు కాలేదు. అదే వాళ్ళ తమ్ముడైనటువంటి విభీషణుడు నిత్య నిరంతరము రామనామము
చేస్తూ భగవంతుడి శరణాగతి పొంది, భగవంతుని ప్రసన్నం చేసుకొని, భగవత్ కృపకు పాత్రుడై ఇప్పటికి కూడా ఇంకా లంకని పరిపాలిస్తా ఉన్నాడు విభీషణుడు. సో, కాబట్టి ఇక్కడ దేవతలని వర్షిప్ చేసేవాళ్ళు టెంపరరీ జాబ్స్ కొరకు ప్రయత్నం చేస్తున్నట్టు, భగవంతుణ్ణి వర్షిప్ చేసేవాళ్ళు శాశ్వత సేవ, శాశ్వత లోకము, శాశ్వత శరీరము, శాశ్వత సుఖము, శాశ్వత ఫ్యామిలీని పొందుతారు. దేవతలు ఎందుకంటే వాళ్ళే ఈ ప్రపంచం మునిగిపోతుంది. ప్రళయం వచ్చినప్పుడు వాళ్ళు కూడా ప్రళయంలో కొట్టుకొని పోతారు. కాబట్టి ఈ దేవతలు ఎవ్వరైనా కూడా ఈవెన్ అప్ టు బ్రహ్మ, శివ, సో వీళ్ళందరినీ కూడా వర్షిప్ చేస్తే వాళ్ళు కేవలము తాత్కాలికమైనటువంటి కోరికలు నెరవేరుస్తారు. తాత్కాలికమైన సుఖాలను ఇవ్వగలుగుతారు. తాత్కాలికమైనటువంటి ఎక్స్‌టెన్షన్ ఆఫ్ లైఫ్ మాక్సిమం ఈ బ్రహ్మాండం ఉన్నంత వరకే ఉండగలం. తర్వాత బ్రహ్మాండమే ప్రళయం వచ్చినప్పుడు బ్రహ్మ గూడా ఈ బ్రహ్మాండంలో తన శరీరాన్ని వదిలేసి ఆయన గూడా వెళ్ళిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఆలోచించండి. దేవతల్ని కొలవడం వల్ల టెంపరరీ, భగవంతుడిని కొలవడం వల్ల శాశ్వతం. శాశ్వత లోకానికి వెళ్తారు. దానికి భగవంతుడు 8.16లో కూడా చెప్పారు. ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తినో అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. కౌంతేయ ఓ పుత్ర, భూలోకం నుంచి బ్రహ్మలోకం వరకు మీరు వెళితే ఎక్కడ వెళ్ళినా శాశ్వతం కాదు. మళ్ళీ పునర్జన్మ ఉంటుంది. కేవలం నా లోకం వచ్చే వాళ్ళకి మాత్రమే పునర్జన్మ ఉండదు. పునర్జన్మ లేదు అంటే 4 క్లేశాలు. జన్మ, మృత్యు, జర, వ్యాధి, ముసలితనం, వ్యాధులు ఉండవు. త్రివిధ తాపాలు, ఆధ్యాత్మిక, శారీరక, మానసిక బాధలు ఉండవు. ఆది భౌతిక, ఇతర జీవుల వల్ల దుఃఖం ఉండదు. ఎందుకు? అక్కడ అందరూ గూడా శాశ్వత దేహం అంటే దేహానికి, ఆత్మకు తేడా ఉండదు. సో, కాబట్టి ఆది భౌతిక క్లేశం ఉండదు. తర్వాత ఆది దైవిక అక్కడ దేవతల యొక్క ప్రభావమే ఉండదు. కాబట్టి అక్కడ డైరెక్ట్ భగవంతుడితో కాంటాక్ట్ ఉంటుంది. కాబట్టి శాశ్వత సుఖాన్ని, శాశ్వత ఆనందాన్ని, శాశ్వత లోకంలో శాశ్వత సేవ, రిటైర్మెంట్ ఉండదక్కడ. ఇక్కడ మన జాబ్స్‌కు రిటైర్మెంటు, మన శరీరానికి రిటైర్మెంట్ ఉంటుంది. కాబట్టి మరి మీరే ఆలోచించండి. టెంపరరీగా సుఖాలను పొందాలనుకుంటున్నారా? శాశ్వత సుఖాలను పొందాలనుకుంటున్నారా? టెంపరరీ పర్వాలేదు అంటే కృష్ణుడు కూడా ఏమంటాడు? సో, ఏ యథామాం ప్రపద్యంతే మీరేది కోరుకుంటే అది ఇస్తాను. చెప్పడం మాత్రం నా ధర్మం అని భగవంతుడు మన ముందు ఉంచాడు. ఇంతటితో ముగిస్తున్నాను. जय बोलो ग्रंथराज श्रीमद् भगवद गीता की जय। श्री श्री राधा रमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। गौर निताई भगवान की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। श्री श्रीपाद गुरु महाराज की जय।